అయ్యన్నలు అందరికి నమస్తే మిత్రులారా, నేను మీ జగదీష్పాల్. విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఆంధ్ర పెయిడ్ మీడియా ముసుగు కప్పుకున్నటువంటి ఒక లంగ దొంగ ఛానల్ పచ్చ మీడియా అని డైరెక్ట్ పెట్టుకోకుండా ఏబిఎన్ అని ఒక నామకరణాన్ని కలిగించుకొని ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని ఓ సోది చెప్పుకుంటూ వ్యక్తిగత విషయాలను బయటికి తీస్తూ మీడియా సమాజం తలదించుకునే విధంగా వార్తలు కథనాలు ప్రసారం చేసేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఆయన ఇష్టానుసారంగా న్యూస్ రాయడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరంగా అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానుల పక్షాన ఒక్కటే ఒక చిన్న సజెషన్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాస్తే తెలంగాణలో పత్రిక నడుస్తుంది, నువ్వు తిరగగలుగుతావు. లేదు నా ఇష్టానుసారంగా రాస్తా, కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి కానీ రాజగోపాల్ రెడ్డి గారి గురించి కానీ నాకు ఏది అనిపిస్తుంది రాస్తా, అబండాలు సుబండాలు రాస్తా, బట్ట కలిసి మీదేస్తా, నా ఇష్టానుసారంగా చేస్తా అని రేవంత్ రెడ్డిని చూకడం కోసం, రేవంత్ రెడ్డి గారి కాడ మన్నలు పొందడం కోసం, ఆయన దగ్గర ప్యాకేజీల కోసం రాజగోపాల్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు రాతలు రాస్తే పండబెట్టి తొక్కుతాం. ఏమనుకుంటున్నావు బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తా కథనాలు రాలి నియాసం లంగలు దొంగలు కాబట్టి ఇవాళ విలేకరు సమాజం, పత్రికా సమాజానికి, మీడియా సమాజానికి చాలా అంటే చాలా చెడ్డ పేరు వస్తుంది. నువ్వు జోగా తెలుసుకుంటే నీ ఆంధ్రాకు పోయి జోక్కో, ఇటువంటి లంగ పనులు చేసుకుంటే ఇక్కడ ఉండి జోగి ఇష్టానుసారంగా ఏది లేకముందుగా నొప్పు లేకముందుగా పొగొచ్చే విధంగా ఏది పడితే అది తప్పుడు కథనాలు రాసి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామని చూస్తే మాత్రం బజార్లో పోటీ ఉరికిచ్చి కొడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్తాను. నీ ఆంధ్ర కాదు, ఇది తెలంగాణ. సీరియస్ ఇంత కడతాం. రాజగోపాల్ రెడ్డి గారు తలుచుకుంటే నీయాసోటి ఛానల్ 100 ఛానల్ పెట్టగలడు. నువ్వెంత నీ బతుకెంత. వ్యాపారం చేసుకుంటందుకు వచ్చినాడు, వ్యాపారం చేసుకొని ఇక్కడ బతుకు. అంతేగాని ఎవరో మెప్పు పొందుతందుకు, ఎవరి దగ్గర మన్నలు పొందుతందుకు అక్కడ నీ చంద్రబాబును జోకినట్టు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని జోకితే ఇడేమో ప్యాకేజ్ వస్తుందా, లేకపోతే ఇతర నాయకుల మీద మాట్లాడితే ఏమన్నా లబ్ధి చేకూరుతుందా అనే ఆలోచనతో ఉన్నామేమో. రాస్తే గీస్తే ఎవరి మీదనో రాసుకో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి తప్పుడు కథనాలు రాసి నిన్న మీ జర్నలిస్ట్ కూడా కొంచెం అత్యుత్సాహం చూపించినాడు. పండబెట్టి తొక్కుతాం, ఏడ కనపడతాడ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు రాసుకో. నీ అయ్యే జాగిరానుకుంటున్నావు బిడా, ఖబర్దార్. ఏది పడితే అది మాట్లాడితే చెల్తుంది అనుకుంటున్నావా? ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా మాట్లాడుకుంటే నీ ఆంధ్రాలో పోయి పట్టుకోరా బిడ్డ. ఈడ పిస నగరాలు చేసి పిస లెక్కలు చేస్తే సీర్ కారం పెడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు రా ఇక నుంచి అయినా. మళ్ళా చెప్తున్నాం మిత్రులారా, దయచేసి ఎవరైనా అర్థం చేసుకోండి. పత్రికా సమాజానికి, విలేకరు సమాజానికి రాజగోపాల్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నడూ వ్యతిరేకం కాదు. కానీ ఇటువంటి లంగలు రాధాకృష్ణ అనేటువంటి ఒక లంగ దొంగ వీరస్ వంటి పేడ్ కాదు కాబట్టి యావత్ పత్రికా సమాజానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. సో దయచేసి వాస్తవాలను అవాస్తవాలను ఏందని తెలుసుకొని వాటి మధ్య వ్యత్యాసాన్ని కనుక్కొని వార్తలు రాస్తే బాగుంటుంది అనేది మా విన్నపం.